ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఘోరమైన పరాభవాలు, గుండెను పిండేసే కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేక రాత్రిళ్ళు కంటనీరు పెట్టుకుంటున్న ఆవేదన నిజంగా మీ తలరాతేనా? అసలు మీనరాశి వారిగా ఎంతో మంచి మనస్సు, దయాగుణం ఉన్న మీకే ఈ భయంకరమైన శనిదేవుని పరీక్షలు ఎందుకెదురవుతున్నాయి? ఎటు చూసినా కష్టాలనే పెద్ద పెద్ద అలలతో సముద్రం మధ్యలో చిక్కుకున్న మీ జీవిత నావకు అసలు ఒడ్డు దొరుకుతుందా లేదా? మీ మనసులో రగులుతున్న ఈ ప్రశ్నలన్నింటికీ మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత సంచలనాత్మకమైన, లోతైన నిజాలను ఈ వీడియోలో మొదటిసారిగా విప్పబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీ కష్టాల వెనుక ఉన్న అసలైన జ్యోతిష్య రహస్యమేమిటో, ఈ తుఫానును దాటి మీరు ఒక దివ్యమైన వజ్రంలా ఎలా ప్రకాశించబోతున్నారో తెలిసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన, జీవితాన్ని మార్చే జ్యోతిష్య రహస్యాల కోసం వెంటనే మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ శ్రీరాముని దివ్య అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కామెంట్ బాక్స్‌లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ జీవితాన్ని మార్చే ఆ అద్భుతమైన విశ్లేషణలోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ రోజు మీ ముందుకు రావటానికి ఒక ప్రత్యేకమైన, బలమైన కారణం ఉంది. మీనరాశి వారిగా మీరు పడుతున్న ఆవేదన, మీ అంతరంగంలో నిరంతరం రేగుతున్న మానసిక అలజడి, ఎవరికి చెప్పుకోలేక గుండెల్లోనే అణిచిపెట్టుకుంటున్న బాధ నాకు సంపూర్ణంగా అర్థమవుతోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఒక అనంతమైన సముద్రంలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న చిన్న నావలా తయారైంది. ఎటు చూసినా కష్టాలనే పెద్ద పెద్ద అలలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి. మీ జీవితం ఏ తీరానికి చేరుతుందో, ఈ అనిశ్చితి ఎప్పుడు ముగుస్తుందో తెలియక ఒక రకమైన భయం, ఆందోళన మీ ఆత్మవిశ్వాసాన్ని నిలువునా దహించివేస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశిలో ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనప్పటి నుండి మీ జీవితంలో ప్రశాంతత అనేది ఒక దూరపు జ్ఞాపకంలా మారిపోయింది. ఎంతో దయాహృదయం, నిశ్చలమైన కరుణ, ఎవరికీ హాని తలపెట్టని మంచి మనసు కలిగిన మీలాంటి సాత్వికులకు ఇన్ని కష్టాలు, పరీక్షలు ఎందుకు వస్తున్నాయని మీరు ప్రతిరోజు ఆ భగవంతుడి పటం ముందు నిలబడి కంటినీరు పెట్టుకుంటూ ప్రశ్నిస్తూనే ఉండి ఉంటారు. ఈరోజు మనం కేవలం మీ సమస్యలను చూసి విలపించడానికి కలవలేదు. ఆ కష్టాల వెనుక ఉన్న అసలైన జ్యోతిష్య కారణాలేమిటి? ఈ కఠినమైన కాలం మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చిందా? లేక మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి వచ్చిందా అనేది మనసు విప్పి చాలా ఆత్మీయంగా, లోతుగా మాట్లాడుకుందాం. ముందుగా మీనరాశి వారిగా మీ అసలైన తత్వం, మీ గ్రహ బలాలు ఏమిటో ఒక్కసారి స్పష్టంగా గుర్తు చేసుకుందాం. మీ రాశి చిహ్నం 2 చేపలు. అందులో ఒక చేప ప్రవాహానికి ఎదురీదుతుంటే, మరొక చేప ప్రవాహంతో పాటు ప్రశాంతంగా ఈదుతూ ఉంటుంది. ఈ చిహ్నమే మీ జీవిత సత్యానికి అతిపెద్ద అద్దం పడుతుంది. మీ అంతరంగంలో ఒకే సమయంలో 2 వేర్వేరు ప్రపంచాలు జీవిస్తుంటాయి. ఒకటి అందరూ చూసే ఈ భౌతిక వాస్తవ ప్రపంచమైతే, మరొకటి మీ మనస్సు సృష్టించుకునే అత్యంత అందమైన ఊహా ప్రపంచం. మీరు అత్యంత సున్నితమైన, దయాభరితమైన మనసున్నవారు. ఎదుటివారి కష్టాన్ని చూస్తే మీ కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఎవరైనా బాధలో ఉన్నారని తెలిస్తే మీ వద్ద ఉన్నదంతా ఇచ్చేసి అయినా సరే వారిని ఆదుకోవాలనే త్యాగనిరతి మీ రక్తంలోనే ఉంది. మీ సృజనాత్మకతకు, ఆలోచనా పరిధికి హద్దులు ఉండవు. ఈ సృష్టిలోని ప్రతి అందాన్ని, ప్రతి భావాన్ని లోతుగా ఆస్వాదించగల గొప్ప కళాకారులు, రచయితలు, సంగీత ప్రియులు, అందరికీ సరైన దారి చూపించే దివ్యమైన సలహాదారులు మీనరాశివారే. మీ రాశిధిపతి దేవగురు అయిన బృహస్పతి కావటం వల్ల మీలో సహజంగానే దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, ధర్మం పట్ల అమితమైన గౌరవం ఉంటాయి. లోకంలో ఉండే కుట్రలు, కుతంత్రాలు, గందరగోళాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటాన్ని మీరు కోరుకుంటారు. అయితే మీలోని ఈ అమాయకత్వమే, ఈ మితిమీరిన సున్నితత్వమే ఈరోజు మిమ్మల్ని సమాజంలో ఒక పెద్ద బలహీనతగా మారుస్తోంది. ఇతరులను చాలా త్వరగా నమ్మేయటం మీ మొదటి తప్పు అవుతోంది. ఎదుటివారి మాటల్లోని వెనుక ఉన్న స్వార్థాన్ని, విషాన్ని పసిగట్టకుండానే వారి మాయమాటలకు లొంగిపోయి సహాయం చేయటానికి సిద్ధపడతారు. దీనివల్ల మీ జీవితంలో ఎన్నోసార్లు నమ్మక ద్రోహానికి గురై మోసపోయారు. ఎవరైనా చిన్న మాట అన్నా, చిన్నగా విమర్శించినా మీ సున్నితమైన మనసు తీవ్రంగా గాయపడుతుంది. రోజులు తరబడి దాని గురించే ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు మానసికంగా నలిపేసుకుంటారు. ఇక ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు విపరీతమైన జాప్యం చేస్తారు. ఈ పని చేయాలా? వద్దా? చేస్తే ఏమవుతుందో అని
మీలోనే మీరు తీవ్రంగా మదనపడతారు. వాస్తవ జగత్తును వదిలి కలల ప్రపంచంలో విహరించటం వల్ల కొన్నిసార్లు జీవితంలోని ప్రాథమిక బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటారు. మీ ఈ అమాయకత్వాన్ని, మంచి మనసును ఈ సమాజం స్వార్థంతో అలుసుగా తీసుకుంటుంది. ఇన్ని సున్నితమైన భావోద్వేగాలు ఉన్న మీపై శని భగవానుడి ప్రతాపం మొదలైనప్పుడు ఆ తీవ్రమైన ఒత్తిడిని, మానసిక భారాన్ని మోయడం మీకు అత్యంత భారంగా మారుతోంది. ఇప్పుడు అసలైన జ్యోతిష్య గమనాన్ని పరిశీలిద్దాం. శనిదేవుడు ప్రస్తుతం మీ రాశిలోనే, అంటే మేనరాశిలోనే ప్రవేశించి సంచరిస్తున్నారు. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో జన్మ శని లేదా ఏలినాటి శని యొక్క అత్యంత కీలకమైన రెండవ దశ అంటారు. శని భగవానుడు మీ మొదటి స్థానంలో కూర్చోవడం అంటే ఒక బరువైన ఇనుప కిరీటం మీ నెత్తి మీద ఉంచినట్లే. ఈ జన్మ శని నేరుగా మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆయన మిమ్మల్ని అడుగడుగునా కఠినమైన పరీక్షలకు గురి చేస్తున్నారు. ఈ కాలంలో మీరు అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఒడిదొడుకులు మిమ్మల్ని చుట్టుముట్టాయి. ఎప్పుడూ లేని రకమైన నీరసం, ఆవహించిన బద్ధకం మిమ్మల్ని ఏ పని చేయనివ్వకుండా కట్టడి చేస్తున్నాయి. ఉదయాన్నే నిద్రలేచి క్రొత్త రోజును ప్రారంభించాలంటేనే ఒక పెద్ద యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. శరీరంలో ఉత్సాహం ఉండదు, మనస్సులో శక్తి ఉండదు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, పూర్వం ఎప్పుడో తగ్గిపోయాయనుకున్న పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ కొత్తగా తిరగబెట్టి మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. మానసిక కోణంలో చూస్తే మీ ఆత్మవిశ్వాసం అధపాతాళానికి పడిపోయింది. నేను దేనికీ పనికిరాను, నా వల్ల ఏదీ కాదు, నా జీవితం ఇంతేనా అనే తీవ్రమైన నిరాశ, నిస్పృహలు మీ ఆలోచనలను చుట్టుముట్టాయి. చిన్న చిన్న విషయాలకే మీకు ఊహించని రీతిలో కోపం, చిరాకు వస్తున్నాయి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మీకు అత్యంత ఆప్తులైన కుటుంబ సభ్యులపై, మీ జీవిత భాగస్వామిపై చూపిస్తుండటంతో మీ ఇంట్లో అనుబంధాలు సడలిపోతున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన ఇల్లు ఒక రకమైన అశాంతికి నిలయంగా మారింది. మీరు ఏ మంచి పని మొదలుపెట్టినా అందులో అంతులేని ఆటంకాలు, జాప్యాలు ఎదురవుతున్నాయి. దాదాపు చేతికి వచ్చింది అనుకున్న అద్భుతమైన అవకాశాలు చివరి నిమిషంలో అనూహ్యంగా చేజారిపోతున్నాయి. ఉద్యోగంలో రాత్రింబవళ్లు ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా పనిచేసినా ఎవరూ మిమ్మల్ని గుర్తించడం లేదు సరే కదా! చెయ్యని తప్పులకు లేనిపోని నిందలు మీపై మోపుతున్నారు. వ్యాపారంలో ఊహించని నష్టాలు, భాగస్వాములతో తీవ్రమైన విభేదాలు, రావలసిన ధనం ఎక్కడికక్కడ నిలిచిపోవటం వల్ల ఆర్థికంగా తీవ్రమైన అప్పుల ఊగిలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పే అవుతోందేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతోంది. మీ ఆలోచనా విధానం కూడా ప్రతికూలంగా మారిపోయింది. ప్రతి చిన్న విషయంలోనూ చెడు జరుగుతుందేమోననే భయం మిమ్మల్ని భయపెడుతోంది. ఈ జన్మ శని ప్రభావం వల్ల మీలోని అసలైన సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, లోతైన ఆలోచనలు బయటికి రాకుండా అణిచివేయబడుతున్నాయి. 4 గోడల మధ్య బంధించబడిన ఒక ఖైదీలా మిమ్మల్ని మీరు భావిస్తున్నారు. అయితే నా మాట జాగ్రత్తగా వినండి. శనిదేవుడు మీ శత్రువు కాదు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. ఆయన ఒక అత్యంత కఠినమైన, నిష్పక్షపాతమైన గురువు, ఒక గొప్ప దివ్య న్యాయమూర్తి. మన పూర్వజన్మ కర్మలను, ఈ జన్మలో మనం తెలియక చేసిన తప్పులను శుద్ధి చేసి, మనల్ని ఒక పరిపూర్ణమైన, బలమైన మానవుడిగా తీర్చిదిద్దడానికే శనిదేవుడు ఈ కష్టాలనిస్తాడు. ఇన్నాళ్ళు మనం వాస్తవ ప్రపంచాన్ని వదిలేసి ఊహామేడలు కట్టుకుని బ్రతికి ఉంటే, శనిదేవుడు వచ్చి ఆ మేడలను కూల్చివేసి, ఇది కాదు జీవితం, ఇది వాస్తవం, ఈ నేల మీద నిలబడి నీ జీవితాన్ని గట్టి పునాదులతో పునర్నిర్మించుకో అని పాఠాలు నేర్పుతున్నారు. సమాజంలో మనుషులు ఎంత స్వార్థపరులో, మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని ఎలా వాడుకున్నారో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఇకపై ఎవర్ని నమ్మాలో, ఎవర్ని దూరం పెట్టాలో మీకు నేర్పించే ప్రాక్టికల్ పాఠశాలే ఈ ఏలినాటి శనికాలం. బద్ధకాన్ని వదిలి క్రమశిక్షణతో కష్టపడి పనిచేయడం నేర్పిస్తున్నారు. డబ్బు యొక్క అసలైన విలువ ఏమిటో, కష్టకాలంలో మనతో నిలిచే మనుషుల నిజస్వరూపం ఏమిటో శనిదేవుడు మీకు స్పష్టంగా చూపిస్తున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ కష్టకాలాన్ని చూసి మీరు అధైర్యపడి కూలిపోకూడదు. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తక్షణమే ఆహ్వానించాలి. ముందుగా మీలోని అలసత్వాన్ని, బద్ధకాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టండి.
ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయటం వల్ల మీ శరీరంలో నిద్రాణమై ఉన్న శక్తులు మేల్కొంటాయి. శని వల్ల కలిగే మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలకు యోగాభ్యాసం ఒక దివ్యమైన సంజీవనిలా పనిచేస్తుంది. బాగా గుర్తుంచుకోండి. ఈ జన్మశని మిమ్మల్ని ఒక సాదాసీదా బండరాయి నుండి అద్భుతమైన దేవతా శిల్పంగా మారుస్తున్నాడు. శిల్పి ఉలిదెబ్బలు కొడుతున్నప్పుడు ఆ రాయికి విపరీతమైన నొప్పి ఉంటుంది. కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యాక అదే రాయి ఒక దివ్యమైన రూపంగా మారి అందరి చేత పూజలందుకుంటుంది. ఈ కష్టాలనే ఉలిదెబ్బలు మిమ్మల్ని మరింత బలవంతులుగా, అత్యంత వివేకవంతులుగా, జీవిత వాస్తవాలను గ్రహించే ధీరులుగా మారుస్తాయి. ఈ తుఫాను మీ జీవితంలో శాశ్వతం కాదు. ఇది మిమ్మల్ని ముంచడానికి వచ్చిన వరద కాదు. మీలోని మాలిన్యాలను కడిగివేసి మిమ్మల్ని పవిత్రం చేయడానికి వచ్చిన దివ్య ప్రవాహం. మరికొంతకాలం ఓర్పు పట్టండి. మీ కర్తవ్యాన్ని మీరు నిజాయితీగా, శ్రద్ధగా, కఠినమైన క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం గురించి అతిగా ఆలోచించి సమయాన్ని, శక్తిని వృధా చేయకండి. మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. దానికి తగిన ప్రతిఫలాన్ని ఆ శనీశ్వరుడే మీకు యోగ్యమైన సమయంలో తప్పకుండా అందిస్తాడు. ఈ శనికాలం ముగిసే నాటికి మీరు అగ్నిలో పుటం పెట్టిన స్వచ్ఛమైన బంగారంలా మెరుస్తారు. అప్పుడు సమాజంలో మీ మాటకు అపారమైన విలువ లభిస్తుంది. మీ వ్యక్తిత్వానికి ఉన్నతమైన గౌరవం దక్కుతుంది. మీ జీవితానికి ఒక గొప్ప అర్థం లభిస్తుంది. మీరు కేవలం ఊహల్లో తేలియాడే 2 చిన్న చేపలు మాత్రమే కాదు. మీరు అనంతమైన జ్ఞాన సముద్రమంతటి గొప్పవారు. ఈ తాత్కాలిక చిన్న చిన్న కష్టాల అలలకు భయపడి వెనకడుగు వేయకండి. మీ రాశ్యాధిపతి అయిన గురుభగవానుని అనుగ్రహాన్ని, మీలో ఉన్న దైవశక్తిని బలంగా నమ్మండి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. రాబోయే కాకాలం మీనరాశి వారికి తప్పకుండా ఒక గొప్ప పునర్జన్మను, తిరుగులేని విజయాన్ని, శాశ్వతమైన మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఇక మీనరాశి వారికి ఆగస్టు 27 నుండి ఆగస్టు 30 వరకు మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు, గ్రహాల కలయికలు, మీ దైనందిన జీవితంపై వాటి ప్రభావం ఎలా ఉండబోతుందో వివరంగా, ప్రత్యక్షంగా ఒక ఆత్మీయ జ్యోతిష్యుడిగా మీకు వివరించబోతున్నాను. ఈ 4 రోజుల కాలాన్ని మీరు ఒక అద్భుతమైన అవకాశంలా భావించాలి. ఎందుకంటే ఒకవైపు ఏలినాటి శని ప్రభావం మీనరాశిలో జన్మస్థానంలో నడుస్తున్నప్పటికీ, మీ రాశ్యాధిపతి అయిన గురుభగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో 5వ స్థానమైన పంచమంలో ప్రవేశించి మీకు కొండంత అభయాన్ని, తిరుగులేని రక్షణ కవచాన్ని అందిస్తున్నాడు. గురువు పంచమంలో ఉచ్చంలో ఉండడం అంటే మీ పూర్వపుణ్యం ఫలించటం, మీ ప్రతి అడుగులోనూ దేవతల ఆశీస్సులు తోడుగా నిలవటం అని అర్థం. దీనికి తోడుగా 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న రవి భగవానుడు శత్రువులపై ఘన విజయాన్ని, వ్యాధుల నుండి విముక్తిని ప్రసాదిస్తుండగా, బుధుడు కూడా అస్తంగత్వ దోషం నుండి బయటపడి మానసిక స్పష్టతను ఇస్తున్నాడు. ముందుగా ఆగస్టు 27 గురువారం రోజును పరిశీలిస్తే, ఈ రోజు మీనరాశి వారికి అత్యంత పవిత్రమైనది, ఎంతో శుభకరమైనది. ఎందుకంటే ఈ రోజు మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడి వారం. గురువారం నాడు మీ రాశిపై చంద్రుని సంచారం, దానికి ఉచ్చ గురువు తోడవటం మీకు అపరిమితమైన శక్తిని ఇస్తుంది. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 1:35 వరకు చంద్రభగవానుడు మకర రాశిలోని ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తూ మీ రాశికి 11వ స్థానమైన లాభస్థానంలో ఉంటాడు. 11వ ఇంట్లో చంద్రుడు ఉన్నప్పుడు మీకు సర్వత్రా విజయాలు, ఊహించని ఆదాయాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆగస్టు 27 మధ్యాహ్నం వరకు మీకు ధనయోగం ఎంతో బలంగా ఉంది. నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి. మీనరాశి వ్యాపారస్తులకు ఈ సమయం ఒక సువర్ణ అవకాశం. క్రొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఉదయం పూట ఎంతో అనుకూలం. మధ్యాహ్నం 1:35 తర్వాత చంద్రుడు కుంభరాశిలోకి మారి మీ రాశికి 12వ స్థానమైన వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడు. అలాగే రాత్రి 11:19 తర్వాత శతభిష నక్షత్రంలోకి మారతాడు. అందువల్ల మధ్యాహ్నం దాటిన తర్వాత అనవసరపు ఖర్చులకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో సాయంత్రం వేళ క్రొత్త ప్రయోగాలు చేయకుండా ఉదయం వచ్చిన లాభాలను జాగ్రత్త చేసుకోవడం మంచిది. కుటుంబ జీవితం మరియు వివాహితుల విషయానికి వస్తే, ఉదయం పూట ఇంట్లో ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. కాకపోతే 7వ స్థానమైన కలత్ర స్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నందున, అలాగే చిత్త నక్షత్రంలో సంచరిస్తుండటం వల్ల భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు.
అయితే పంచమంలో ఉన్న ఉచ్చగురు దృష్టి వల్ల ఈ నీచ ప్రభావం తగ్గి పెద్దల జోక్యంతో సమస్యలు సవ్యంగా సమసిపోతాయి. ప్రేమికులకు ఉదయం పూట ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి పెళ్లి ప్రతిపాదనలకు ఇది సరైన సమయం. కానీ సాయంత్రం వేళ అనవసరంగా కోపతాపాలకు పోకుండా మౌనంగా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా ఆగస్టు 27న రవి 6వ స్థానంలో స్వక్షేత్రంలో మగ నక్షత్రంలో సంచరిస్తుండటం వల్ల మీలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. పాత రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. 6వ ఇంట్లో బుధుడు కూడా రవికి దగ్గరగా ఉండి రాత్రి 10:31 గంటలకు ఖచ్చితమైన యుతి చెందుతున్నందున మీ ఆలోచనల్లో విపరీతమైన వేగం, శక్తి పెరుగుతాయి. విద్యార్థులకు ఈ రోజు ఒక వరం లాంటిది. పంచమ స్థానంలో ఉన్న ఉచ్చగురు గ్రహం మీ బుద్ధిని తీవ్రంగా వికసింపచేస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఈ రోజు చదువులో అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది. చదివిన విషయాలు గుర్తుంటాయి. ఇక ఆగస్టు 28 శుక్రవారం నాటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రోజు మీనరాశి వారికి ఒక విచిత్రమైన ఆధ్యాత్మికమైన అనుభవాన్నిస్తుంది. ఈ రోజు రోజంతా చంద్రుడు కుంభరాశిలోనే ఉంటూ శతభిష నక్షత్రంలో సంచరిస్తాడు. ఇది మీ రాశికి 12వ స్థానం. అంతేకాకుండా 12వ ఇంట్లో ఇప్పటికే రాహువు కూడా ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు. ఈ రోజు చంద్ర రాహువుల కలయిక 12వ స్థానంలో జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో 12వ ఇల్లు అనేది వ్యయం, విదేశాలు, మోక్షం మరియు నిద్రకు సంకేతం. ఆర్థికంగా చూస్తే ఈ రోజు మీరు మీ చేతిలోని డబ్బును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చంద్ర రాహువుల యుతి వల్ల ఊహించని ఖర్చులు లేదా అనవసరపు వస్తువులపై మోజు పెరిగి డబ్బు వృధా అయ్యే ప్రమాదం ఉంది. ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ లావాదేవీలు మరియు బ్యాంకింగ్ వ్యవహారాలలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం తొందరపడి ఎవరికీ అప్పులివ్వకండి. అయితే శుక్రవారం నాడు 11వ ఇంటి అధిపతి సంచారం మరియు 12వ ఇంటి ప్రభావం వల్ల ధార్మిక కార్యాలకు, ఆధ్యాత్మిక సేవలకు, గుడి విరాళాలకు చేసే ఖర్చులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు ఆగస్టు 28న కొద్దిగా ఒత్తిడి ఎదురవుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల నిరాశ చెందకండి. 3వ స్థానంలో ఆర్ద్ర నక్షత్రంలో ఉన్న కుజుడు మీకు లోపలి నుండి ధైర్యాన్నిస్తాడు. 4వ ఇంట్లో ఉన్న కుజ సంచారం వల్ల ఇంటి స్థలాలు, ఆస్తుల విషయాల్లో కొన్ని చర్చలు సాగుతాయి. విదేశీ వ్యాపారం చేసే వారికి, ఎగుమతి, దిగుమతి రంగాలు మరియు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి 12వ ఇంటి సంచారం అద్భుతమైన కలిసి వచ్చే అవకాశాలను ఇస్తుంది. కుటుంబ మరియు వివాహ జీవితంలో ఆగస్టు 28న కొంత సహనం వహించాలి. మీనరాశిలో ఉన్న వక్ర శని, మొదటి ఇంట్లో ఏలినాటి శని పీక్ దశలో ఉన్నాడు. దానికి తోడు 12వ ఇంట్లో రాహు చంద్రుల ప్రభావం వల్ల మీకు మానసికంగా కొద్దిగా అసహనం, అనవసరపు భయాలు కలుగుతాయి. ఈ ప్రభావం మీ కుటుంబ సభ్యులపై చూపకుండా జాగ్రత్త పడండి. 7వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్న శుక్రుని వల్ల భాగస్వామితో చిన్న మాట పట్టింపులు రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, 5వ ఇంట్లో ఆశ్లేష నక్షత్రంలో ఉన్న ఉచ్చ గురువు మీ వైవాహిక జీవితాన్ని బలంగా కాపాడుతున్నాడు. ప్రేమికులు ఈ రోజు అనవసరపు సంశయాలకు, సందేహాలకు దూరంగా ఉండాలి. మీ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను, నమ్మకాన్ని ఇవ్వండి. ఆరోగ్య విషయంలో ఆగస్టు 28 చాలా ముఖ్యమైన మలుపు తిరుగుతోంది. 6వ ఇంట్లో ఉన్న బుధుడు రవి భగవానుణ్ణి దాటుకుని ముందుకు వెళ్తున్నాడు. దీనివల్ల అస్తంగత్వ ప్రభావం తగ్గి బుధుడికి రికవరీ ప్రారంభమవుతుంది. 6వ ఇల్లు రోగస్థానం కావడం, అక్కడ రవి బుధుల ప్రభావం పెరగటం వల్ల మీ పాత అనారోగ్యాలు క్రమంగా నయమవుతాయి. శత్రువుల ఉపద్రవాలు తొలగిపోతాయి. కానీ 12వ ఇంట రాహు చంద్రుల వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం, పిచ్చి కళ్ళు రావటం జరగవచ్చు. దీనికి ప్రశాంతమైన సంగీతం వినటం, పడుకునే ముందు పాదాలను శుభ్రం చేసుకోవటం ఉపకరిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు పరిశోధనలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటానికి, సృజనాత్మకమైన ఆలోచనలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చదువులో ప్రతిబంధకాలు వచ్చినా ఉచ్చగురు బలంతో మీరు వాటిని దాటుకుని ముందుకు వెళ్తారు. ఇక ఆగస్టు 29 శనివారం నాటి విశేషాలను పరిశీలిస్తే ఈ రోజు మీకు సవాలుతో కూడుకున్న ప్రారంభం అయినప్పటికీ సాయంత్రానికి అద్భుతమైన శుభ ఫలితాలతో ముగుస్తుంది. రోజంతా ఉదయం నుండి రాత్రి 9:37 వరకు చంద్రుడు కుంభరాశిలోనే ఉంటూ 12వ స్థానంలో సంచరిస్తాడు. రాత్రి 9:37 తర్వాత చంద్రుడు మీ స్వంత రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మీ రాశి అధిపతి అయిన గురు భగవానుడి నక్షత్రమైన
పూర్వాభాద్ర నక్షత్రంలోకి ఈరోజు శనివారం కావటం, శనిదేవుడు మీ రాశిలోనే మొదటి స్థానంలో, రేవతి నక్షత్రంలో వక్రగతిలో సంచరిస్తూ, ఏలినాటి శని రెండవ దశ పీక్లో ఉన్నందున ఉదయం పూట కొద్దిగా మందకొడిగా, మానసిక ఒత్తిడిగా అనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఆగస్టు 29 రాత్రి వరకు పాత బకాయిలు లేదా వ్యయాల విషయమై ఆలోచనలు సాగుతాయి. వ్యాపారంలో ఉన్నవారు తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. శనిదేవుని ప్రభావం వల్ల వ్యాపారంలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా అనిపించవచ్చు. అయితే అధైర్యపడకండి. 6వ ఇంట్లో మగ నక్షత్రంలో ఉన్న రవి, శత్రుస్థానంలో ఉన్న బుధుడి బలం వల్ల మీ పోటీదారులపై మీరే పైచేయి సాధిస్తారు. రాత్రి 9:37 తర్వాత చంద్రుడు జన్మరాశిలోకి రావటం వల్ల క్రొత్త వ్యాపార ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. కుటుంబ వాతావరణం ఉదయం పూట కొంత నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి మీ ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది. 4వ ఇంట్లో ఉన్న కుజుడు ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలో ఉండటం వల్ల గృహ మరమ్మతులు లేదా వాహన సంరక్షణ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. వివాహితులకు రాత్రిపూట దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. 7వ స్థానంలో ఉన్న నీచ శుక్రుడి దోషాన్ని 5వ ఇంట్లోని ఉచ్చ గురువు తన దివ్య దృష్టితో తొలగిస్తున్నాడు. ప్రేమికులకు సాయంత్రం వేళ ఎంతో మధురమైన సమయం. మీ మనసులోని మాటలను పంచుకోవటానికి జన్మరాశిలోని చంద్రుడు పూర్తి జన్మరాశిలో చంద్రుడితో పాటు శనిదేవుడు కూడా ఉండటం వల్ల, అలాగే ఈ రోజు శని నక్షత్రంలో చంద్రుడు సంచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు ఆదివారం కావటం మీకు చాలా పెద్ద కలిసి వచ్చే అంశం. ఆదివారానికి అధిపతి అయిన రవి భగవానుడు మీ రాశికి 6వ స్థానంలో తన స్వక్షేత్రమైన సింహరాశిలో అత్యంత శక్తివంతంగా ఉన్నాడు. 6వ ఇంట్లో రవి ఉండటం అంటే శత్రువులు మీ ముందు మోకరిల్లడం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా మీరెదుర్కొని నిలబడటం అని అర్థం. అంతేకాకుండా బుధుడు కూడా సింహరాశిలోని పూర్వ ఫాల్గుని నక్షత్రంలోకి మారి శుక్రుని నక్షత్ర ప్రభావంతో మీకు పూర్తి స్థాయిలో రికవరీని, మేధో సంపత్తిని ఇస్తున్నాడు. ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఆగస్టు 30న మీ నిర్ణయాలు చాలా బాధ్యతాయుతంగా ఉంటాయి. శని ప్రభావం వల్ల మీరు అనవసరపు ఖర్చులను పూర్తిగా అరికడతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు ఆదివారం అయినప్పటికీ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ జీవితంలో మీ పాత్ర చాలా కీలకంగా మారుతుంది. ఇంట్లో అందరికీ మీ అవసరం ఏర్పడుతుంది. బాధ్యతలు పెరిగిన ఓర్పుతో, క్రమశిక్షణతో వాటిని నెరవేరుస్తారు. వివాహితులకు ఈరోజు ఆలోచనలలో కాస్త గంభీరత ఉంటుంది. 7వ ఇంట్లో ఉన్న నీచ శుక్రుడు చిత్ర నక్షత్ర 2వ పాదంలోకి మారటం వల్ల భాగస్వామితో చిన్నపాటి సర్దుబాట్లు అవసరమవుతాయి. కోపానికి తావివ్వకుండా శాంతంగా ఉంటే ఉచ్చగురుడి అనుగ్రహంతో సర్వము శుభమే జరుగుతుంది. ప్రేమికులకు ఈరోజు యథార్థమైన, బాధ్యతాయుతమైన ప్రేమను వ్యక్తపరిచే సమయం. ఊహాలోకాల్లో కాకుండా నిజ జీవితానికి దగ్గరగా ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా చంద్రశనుల యుతి జన్మ రాశిలో ఉన్నందున కొద్దిపాటి నీరసం, కాళ్ల నొప్పులు లేదా అలసట అనిపించవచ్చు. కానీ 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న రవి భగవానుడు మీ ఆరోగ్యాన్ని కాపాడే ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తాడు. ఎంతటి అనారోగ్య సమస్యలైనా త్వరితగతిన నయమవుతాయి. మేనరాశి వారికి ఆగస్టు 27 నుండి 30 వరకు ఉన్న ఈ 4 రోజుల కాలంలో మీకు ఒకవైపు ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నప్పటికీ మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు ఉచ్చ స్థితిలో ఉండి కొండంత రక్షణను ఇస్తున్నాడు. ఈ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు రెట్టింపు అవడానికి నేను చెప్పబోయే ఈ పరిహారాలను ఎంతో శ్రద్ధగా పాటించండి. ముందుగా ఆగస్టు 27 గురువారం నాడు మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేయటం అత్యంత ఆవశ్యకం. ఈ రోజు ఉదయాన్నే స్నానం ముగించి విష్ణుమూర్తిని లేదా బృహస్పతిని పసుపు రంగు పూలతో ఆరాధించండి. ఓం గురవే నమః లేదా ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను, పండ్లను బ్రాహ్మణులకు గాని, మీకు మార్గదర్శనం చేసే గురువులకు గాని దానం ఇవ్వటం వల్ల మీ రాశ్యాధిపతి బలం పెరిగి ఏలినాటి శని భయాలన్నీ తొలగిపోతాయి. ఆగస్టు 28 శుక్రవారం నాడు 7వ స్థానంలో ఉన్న శుక్రుడి నీచ ప్రభావం వల్ల దంపతుల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య
మనస్పర్ధలు రాకుండా ఉండటానికి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి ఓం సుం శుక్రాయ నమః మంత్రాన్ని జపించటం వల్ల కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓర్పు, సహనం వహించటం కూడా ఈ రోజు మీకు పెద్ద పరిహారంగా పనిచేస్తుంది. ఇక ఆగస్టు 29 శనివారం నాడు శనిదేవుని తీవ్రత తగ్గడానికి విశేష పరిహారాలు చేసుకోవాలి. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించటం లేదా స్వామివారికి ఆకుపూజ, తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. శనిదేవుని అనుగ్రహం కోసం ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే నల్ల నువ్వులు, నల్ల మినుములు లేదా నువ్వుల నూనెను పేదలకు దానం చేయండి. ప్రతిరోజు పరగడుపున మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు స్మరించటం వల్ల శని వల్ల కలిగే మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు శాంతిస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్నప్పుడు ఎవరి జాతక పరిశీలన లేకుండా నీలం రత్నాన్ని ధరించకూడదని గుర్తుంచుకోండి. ఆగస్టు 30 ఆదివారం నాడు 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్న రవి భగవానుడి బలాన్ని పెంచుకుని శత్రువులు, రోగాలపై విజయం సాధించటానటానికి సూర్య ఆరాధన చేయాలి. ఉదయాన్నే ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం, క్రొత్త ఉత్సాహం పెరుగుతాయి. ఈ సరళమైన పరిహారాలను నమ్మకంతో పాటించి ఈ 4 రోజులను మీ అనుకూలంగా మార్చుకోండి. గురు భగవానుడి దివ్యమైన రక్షణ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ తుఫాను మీ జీవితాన్ని ముంచడానికి రాలేదు. మిమ్మల్ని ఒక కొత్త విజేతగా నిలబెట్టడానికి వచ్చింది. ఇన్నాళ్ళు పడిన కష్టాలు, భరించిన అవమానాలు, అనుభవించిన వేదనలు అన్నీ త్వరలోనే ముగిసిపోబోతున్నాయి. అగ్నిలో కాలిన బంగారమే అసలైన మెరుపును సంతరించుకున్నట్టు ఈ ఏలినాటి శని మిమ్మల్ని అత్యంత బలమైన, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దబోతోంది. మీపై దేవగురు బృహస్పతి యొక్క దివ్య ఆశీస్సులు, ఆ శ్రీరాముని సద్భయ భక్తి ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. రాబోయే రోజులు మీనరాశి వారి జీవితంలో ఒక క్రొత్త అధ్యాయాన్ని, అద్భుతమైన శాంతిని, తిరుగులేని విజయాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీనరాశి వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మీ ప్రతికూలతలన్నీ తొలగిపోయి అంతా శుభం కలగాలని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.